ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒకవైపు పని చేసుకుంటూ పోతూనే మరోవైపు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడంలో కూడా సక్సెస్ఫుల్గా విజయ పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. 100 రోజులకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు మధ్య ఉన్నటువంటి సామరస్యపూరిత వాతావరణం, స్నేహపూరిత వాతావరణం మరొకసారి ప్రజల ముందర ఆవిష్కృతమైంది. ఒకరికొకరు ఆలింగనాలు చేసుకోవడం, అలానే ఆచరణ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో ఎటువంటి కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో విశ్లేషించుకుంటూ ప్రసంగాలు చేయడం అనేది ప్రజల్ని ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సమన్వయం ఇదే విధంగా ముందుకు సాగుతుందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల భాగస్వామ్యం రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయబోతుంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. 3 పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి, కానీ ఇందులో 2 పార్టీల అధినేతలు మాత్రం పదే హైలైట్ అవుతున్నారు. ఎన్డీఏ సమావేశం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నటువంటి సమావేశంలో చూసాం. ఎవరు ఎంత కష్టపడ్డారు ప్రజలను ఆదుకునేటువంటి క్రమంలో కానీ, కూటమి కట్టడంలో కానీ, కూటమిని విజయపథంలో నడపడంలో కానీ. సో ఏ విధంగా చూడాలి ఈ స్టోరీ మొత్తం కూడా ఒక దోస్త్ మేరా దోస్త్ పాటలాగా కనిపిస్తుంది. డెఫినెట్గా అండి. ఎందుకంటే నిజమైన మిత్రులుగా కనపడింది ఆ వేదిక మీద ఉన్న వాళ్ళంతా. ఆయన ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎప్పుడు లేని విధంగా మ్యాండేటరీ ఇచ్చారు. నిజమైన పోరాట యోధుడిని పవన్ కళ్యాణ్ రూపంలో నా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రశంసించడం 2014లో కూడా పోటీ చేయకుండా ఆ రోజున ఈ అనుభవం ఉన్న వ్యక్తి నాకు మద్దతు ఇచ్చారు. 2024లో ఈ రోజున ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు. తను ఏదైతే ఆలోచించాడో ఆచరణలో పెట్టాడు. బీజేపీని కూడా ఒప్పుకొని అప్పటికీ బీజేపీ మిత్రపక్షంలో ఉన్నా టీడీపీతో కలిసి వెళ్తున్నాడు, బీజేపీతో ఒప్పిస్తా అన్నాడు, ఒప్పించాడు అని చెప్పి ప్రశంసించడం చాలా మంచి. అంటే తెలుగు ప్రజలు ఇటువంటి బంధం చంద్రబాబు నాయుడు గారికి జనరల్గా రాజకీయాలు అసలు ఇలాంటి స్నేహపూరిత వాతావరణాలు కనిపిస్తాయా ఒక వేదిక పైన? ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలే, దశాబ్దం పైనే. దాన్ని అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నీకు ఆయన వయసులో వరదల్లో వెళ్ళి బుడమేరు పొంగినప్పుడు చూస్తూ ఉంటే ఇటువంటి రాజకీయ నాయకులు ప్రశంసించాల్సింది పోయి ఆయన విమర్శిస్తే బాధేసింది. ఆయన కోసం నేను జైల్లో ఉన్నప్పుడు షూటింగ్లు కూడా నేను చేయలేకపోయాను. ఆయన చూసి నేర్చుకుంటున్నాను. ఆయన చూసి ఒక గుండె నిజంగా నాకు కళ్ళు చెమర్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పటం ఏదైతే ఉందో ఒకరికొకళ్ళు అసలు అది ఉండదు. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు, నేనే గొప్ప అనే పరిస్థితి నుంచి మేమిద్దరం ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ముందు చూపుతో ముందుకెళ్ళామనే భావన ఏదైతే ఉందో చాలా మంచిగా అనిపించిందండి నిన్న. అదే సమయంలో పురంధేశ్వరి గారు ఈ పొత్తు పొడవటంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారో, పురంధేశ్వరి గారు అయితే ఉన్నారు కాబట్టి బాగా జరిగింది, ఇంకొకళ్ళు అయితే ఏమో చెప్పలేము అని అన్నాడంటే, ఇక ఇది మోదీ గారి యొక్క ఆశీస్సులు మాకున్నాయి, ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడంటే నిజంగా ఇది కూటమి. ఈ కూటమి యొక్క సంకల్పం ఒకే మాట, మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక సావనీరు కూడా ఆవిష్కరించారు. మంచి మిత్రులని కూడా ఒకరికొకళ్ళు సర్టిఫై చేసుకోవటం. అంటే ఇక్కడ ఒకటండి, త్యాగాలకు సిద్ధపడటం. త్యాగాలు ఎవరి కోసం? ప్రజల కోసం. నేను ముఖ్యంగా 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసింది ఎప్పుడు జీవితంలో మర్చిపోలేనన్నాడు. అతను యొక్క ఇది కోసం చూసుకోవాలా, ప్రజల భవిష్యత్తు కోసం చూసుకున్నాడు. ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అన్నాడు. 100% చెప్పి చేశాడు. సెంట్రల్ కూడా ఒప్పించాడు. కాబట్టి ఈరోజు కూటమి ఇక్కడ ఉంది, అక్కడ మోదీ గారు హ్యాట్రిక్ పీఎం అయ్యారని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో చాలా బాగా అనిపించిందండి. ఇంకోటి పనిలో పనిగా ఇప్పటి వరకు విమర్శలు ఎదుర్కొంది కూటమి ప్రభుత్వం ఏంటంటే 100 రోజులే అవుతుంది, ఇంకొక రోజు మిగిలే ఉంది. ఈ 100 రోజుల సందర్భంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని గట్టి విమర్శని వినిపిస్తూ వచ్చింది విపక్షం. ఈ వేదిక నుంచి 2-3 హామీలు ప్రకటన చేశారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, మళ్ళీ అన్న క్యాంటీన్లకు సంబంధించి ఇంకో 70 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నామని. సో ఎలా చూడాలి ఇవన్నీ? ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేటువంటి క్రమంలో అనుసరిస్తున్నటువంటి విధానం కూటమి ప్రభుత్వానికి ఎలా కలిసి వస్తుంది? డెఫినెట్గా అండి. ఏది కూడా ఏదంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ లేదు వీళ్ళ దగ్గర. అప్పుల్లో ఉంది. 10.5 లక్షల కోట్ల అప్పు ఉంటే ప్రతి నెల 6,000 కోట్లు అప్పు ఇవ్వాల్సి ఉంది పరిస్థితి నుంచి. 1వ తారీఖే జీతాలు ఇస్తున్నారంటే అప్రిషియేట్ చేయాలి, 1వ తారీఖే పెన్షన్స్ ఇస్తున్నారంటే అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడు బేసిక్ నీడ్స్ ఏదైతే వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించి సహాయం చేస్తారంటే మనం
ఇది చేయాలి. ఎక్కడ అమరావతి పూర్తి ఆపలేదు వర్క్, అమరావతి వర్క్ జరుగుతుంది, ఒకవైపు పోలవరం వర్క్ జరుగుతుంది. పోలవరం మొదలు ఏది ప్రధానమైన సమస్యల్లో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు. మీరు అన్నట్టు కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఇప్పుడు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి దాదాపు ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ ఏంటంటే 4,500 కోట్లు పనులు రిలీజ్ చేశామని చెప్పారు. నాకు 4.5 దశాబ్దంలో నాకు ఎప్పుడు రాలేదు ఆలోచన, పంచాయతీలకు రూపాయి ఇవ్వలేదు కదా, ఎప్పుడు నాకు ఆలోచన రాలేదు. అది పవన్ కళ్యాణ్ గారికి ఎలా వచ్చిందో ప్రపంచ రికార్డు కూడా సృష్టించామని చెప్పన్నారు. అంటే ఇదేంటి, గ్రామాలని గత ప్రభుత్వం పట్టించుకోలేదనేదే కదా, గ్రామాల నిధులు ఇంకొక డైవర్ట్ చేశారనేది కదా. జీరో, ఒక రూపాయి కూడా లేదంటే పరిస్థితి గత ప్రభుత్వం ఏం చేశారని ఆలోచించుకోవాలి. కాబట్టి వీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం, వాగ్దానాలు ఏమంటే చేయకపోవచ్చు. వీళ్ళు ఏమన్నారు, దీపావళి నుంచి మహిళకి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. అదే సమయంలో మీరు అన్నా క్యాంటీన్లు ఇంకా ఎప్పుడు లేని విధంగా అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఫ్రీగా పెట్టే భోజనాన్ని కూడా వాళ్ళు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్లు ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పి ఇంకో 75 ఇది చేస్తున్నారు. అదే సమయంలో వాలంటీర్ మీద డిస్కషన్ జరిగినది, ఏమి లేకపోయినా మనం చేయగలుగుతున్నాం అని చెప్పేది ప్రజలకు తీసుకెళ్ళగలిగారు. ఈలోపు గీత కార్మికులకు కూడా ఈ కళ్ళు రేపు దుకాణాలు ఇచ్చే క్రమంలో వాళ్ళకి రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దాం మద్యం పాలసీలో అని చెప్పి 10% రిజర్వేషన్ పెట్టారు. 1% రిజర్వేషన్ పెట్టారు. ఇసుక పాలసీ క్లియర్గా ఉంది. ఇప్పుడు అంతకుముందు లేదే, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు తీసుకెళ్తున్నట్టుంది. కాబట్టి దీంట్లో కొద్దిగా లేట్ అవ్వచ్చు, కానీ ఉచిత బస్సు ప్రయాణం ఏదో ఒకటి ఉంటుంది, అది కూడా ప్రణాళికలో మొదలు పెడతామంటున్నారు. ఇక ఏదైతే వీళ్ళు వాగ్దానాలు చేశారో స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నారు, అంటే ప్రాధాన్యత క్రమంలో తీసుకెళ్తున్నారు తప్పితే ఎక్కడ కూడా డివేట్ కాట్లా ఎక్కడనే ఇచ్చిన వాగ్దానాల్ని చేయకపోతే ఏంటి అనేది కూడా తెలుసు. ఎందుకంటే నాకు 83 కాడి నుంచి అనేక ఎలక్షన్స్ 89లో చూశాను, ఎప్పుడు లేని మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు. కాబట్టి మేము బాధ్యతతో పనిచేస్తాం, మరింత కష్టపడి పనిచేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కాబట్టి ప్రజలకి ఏదైతే వాగ్దానాలు ఈ కూటమి ఇచ్చిందో 6 గ్యారెంటీ, మంచి ప్రభుత్వం మంచి మిత్రులను సర్టిఫై చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పుడు 100 రోజుల్లో, రేపటి రోజున 100 రోజులు అవుతున్నాయి. ఈ 100 రోజుల్లోనే ఒక మంచి వాతావరణాన్ని ప్రజలకి ఇది చేయగలదు. ఒకవైపు విపత్తులు వచ్చినా కానీ ఏదైనా అమలు చేస్తూ ముందుకెళ్ళారు కాబట్టి మనం అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ కూడా ఏది ప్రామాణికంగా ఎవరు ఇబ్బందులు లేకుండా ఎక్కడ తీసుకొస్తున్నారో తెలియకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో స్పందిస్తుంది, ఎక్కడ పనులు ఆపకుండా. 100 రోజుల్లో 100 పనులు చేసాం మేము అంటున్నారు చంద్రబాబు నాయుడు. 100 పనులు చేసినంత సాధ్యమయ్యే పనులు డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళు 100% సక్సెస్ సాధించారు. 100 రోజుల్లో ప్రజలు మన్ననలు పొందారు, మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందారు. ఇక 100 రోజులు ఎలా ఉంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేది డెఫినెట్గా రాబోయే రోజులు ఇంకా బెటర్గా ముందుకెళ్ళొచ్చు. స్కీమ్స్ అమలు చేసేటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయచ్చు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఇద్దరు మిత్రుల కలయికలాగా ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది అని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ కష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ విధంగా నిలబడ్డామని వాళ్ళు విశ్లేషించినటువంటి విధానమే జనాన్ని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కూడా ఆర్థికపరమైనటువంటి అడ్డంకుల్ని అధిగమించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో 3 పార్టీల కూటమి ఈ 100 రోజుల్లో 100 విజయాల్ని నమోదు చేసింది అని ఖచ్చితంగా చెప్పొచ్చని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.